హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే తెలంగాణ స్టైల్‌లో ఎగ్ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 4 ఎగ్స్‌ని ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు పులుపుకు సరిపోయేంత చింతపండును తీసుకోవాలి. ఇప్పుడు ఒక పిరికెడు కొత్తిమీర, అదేవిధంగా ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఉడికిద్దాం. చూడండి, ఉల్లిపాయ ముక్కలు లైట్గా మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారంను వేసుకోవాలి. నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర మెంతుల పొడి అనేది ఏ పులుపులోకైనా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పు చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ అనేది సెట్ అవుతుంది. ఎక్కువ పులుపుగా ఉండకుండా, చప్పగా ఉండకుండా ఉంటుంది. ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకొని పొట్టు తీసి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసుకుందాం. ఎగ్స్ వేసుకున్న తర్వాత కొత్తిమీరను వేసుకోవాలి పైన. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పులుపు అనేది ఎగ్స్కు పట్టిన తర్వాత ఎగ్స్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు మసాలాని, అదేవిధంగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడిని యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతేనండి, ఎగ్ పులుసు రెడీ అయిపోయినట్టే. అన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.